బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు వాహనంపై దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన రఘురామకృష్ణంరాజు సిబ్బంది ఆయన్ని రక్షించారు. ఇటు విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనసేన కార్యకర్తలే దాడి చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వెనకాల కారు కూడా గీతలో ఈ పక్కన లైట్ ఓకే పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు వాహనంపై దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన రఘురామకృష్ణంరాజు సిబ్బంది ఆయన్ని రక్షించారు. ఇటు విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనసేన కార్యకర్తలే దాడి చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అన్నా మీరు తీయకండి అన్నా. అన్నా మీరేం తీస్తున్నారు అన్నా? వద్దన్నా మీరు ఓకే ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శేషు అందిస్తారు. శేషు, చెప్పండి, అసలు ఈ దాడి వెనక ఎవరున్నారు? ఏ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఉన్నారు? ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? శేషు చెప్పండి, అసలు ఈ దాడి వెనక జనసేన కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పి వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. అయితే దీని మీద పోలీసులు ఏమంటున్నారు? జనసేన వాళ్ళు ఎవరైనా దీనికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అయ్యారా? జనసేనకు సంబంధించి ఈ దాడి మొగల్తూరు మండలం కాళీపట్నంలో జరిగింది. దాడి జనసేన కార్యకర్తలు చేశారని చెప్పి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోపిస్తున్నారు. కానీ ఇదంతా కూడా అవాస్తవం అని చెప్పి జనసేన సంబంధించిన నాయకులు ఖండిస్తున్నారు. ఈ రోజు కాళీపట్నంలో పాదయాత్ర ఉంది రఘురామకృష్ణరాజు. ఆ పాదయాత్ర నేపథ్యంలో ఆయన మొగల్తూరు మండలం కాళీపట్నం వెళ్లారు. ఆ సమయంలో ఆయన వాహనం మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లేయడం జరిగింది. వాహనంలో అద్దాలు ధ్వంసం అవడంతో పాటు వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తం అవడంతో రఘురామకృష్ణరాజు కూడా గాయాల నుంచి బయటపడ్డారు. లేదంటే ఆయన కూడా గాయాలు తగిలే పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పుడు కాళీపట్నంలో నెలకొంది. జనసేన కార్యకర్తలు దాడి చేశారని చెప్పి కూడా మొత్తం చుట్టుపక్కల ఉన్న వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మరోపక్క చూసినట్టయితే కొద్దిసేపు క్రితం నాగబాబు మాట్లాడుతూ వైసీపీ గాని కొంతమంది కావాలని జనసేన మీద ఆరోపణలు చేస్తున్నారు. కిరాయి మోకల చేత దాడులు చేయించుకుని మా మీద దాడి చేసినట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా నాగబాబు చెప్పడం జరిగింది. అయితే ఈ దాడి ఎవరు చేశారు? వైసీపీ కార్యకర్తలు కాన్వాయ్ మీద, అదే రఘురామకృష్ణరాజు వెహికల్ మీద ఇటు జనసేన కార్యకర్తలు ఎవరైనా చేశారా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తానికైతే కేసు నమోదైంది, విచారణ జరుగుతోంది. దాడి ఎవరు చేశారనేది కూడా పూర్తి స్థాయిలో తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ శేషు.